ఈ మొత్తం ఎపిసోడ్లో ఏదో జరుగుతుందండి రాజుగారు. పైకి కనిపిస్తున్నది ఒకటి, బయటికి కనపడకుండా లోపల జరుగుతున్నది ఒకటి. ఇది ఎందుకు అనిపిస్తుంది అని అంటే, నిన్న కొండా సురేఖ గారు మాట్లాడిన తర్వాత ఇది తప్పు అని చెప్పిన అందరూ విమర్శించిన తర్వాత, ఇది తప్పు అని ఎవరైతే కొండా సురేఖ గారు సమంతకు సారీ చెప్పింది, సమంతకు సారీ చెప్పింది కానీ నాగార్జునకి నాగ చైతన్యకి సారీ చెప్పలేదు. సరే కేటీఆర్కి అంటారా అది రాజకీయ పరమైన అంశం అని అనుకోవచ్చు, చెప్పలేదు. కానీ ఇక్కడ చాలా అర్థం కానటువంటి అర్థం లేనటువంటి భావాలు, భావజాలాలు ఆ ఎక్స్లో వాళ్ళ సందేశాలు, మాటల్లో మాట్లాడినటువంటి వాటిల్లో అనేక ఉన్నాయి. వాటిని మనం కొంచెం లోతుగా చూడాలంటే ఒకసారి వాళ్ళ బైట్స్, సురేఖ గారి బైట్స్ ప్లే చేయండి. నిన్న మాట్లాడింది, ఈరోజు మాట్లాడింది. పోనీ సరే, నేను చెప్పింది తప్పే. మరి ఇప్పటి వరకు నాగ చైతన్యకి సమంతకి ఎందుకు విడాకులైన అన్న విషయం ప్రపంచానికి తెలుసా? తెలియదు కదా. ఏమన్నా నాగార్జున సైడ్ నుంచి, ఫ్యామిలీ నుంచి ఏమన్నా చెప్పారా? ఆ అమ్మాయి చెప్పుకోలేదు కదా ఈ విషయం. అమ్మాయి చెప్పుకుంటుందా? మాకు ఇంటర్నల్ గా తెలిసిన సమాచారం ఇండస్ట్రీ నుంచి. ఈ రోజు నాకు కోపం వచ్చింది, మాట్లాడాల్సి వచ్చింది, మాట్లాడితే నేను వాస్తవాలు మాట్లాడదు. మీకు తెలుసు, నాకు ఏదున్నా కూడా దాపరిక ఉండదు. పోనీ సరే, నేను చెప్పింది తప్ప. భావోద్వేగానికి లోనై ఒక కుటుంబం మాట నేను తీయడం ఏదైతే ఉందో అది అనుకోకుండా నా నోటి నుంచి జరగడం జరిగింది. వారి ట్వీట్ చూసిన తర్వాత నేను కూడా చాలా బాధపడ్డాను. ఎందుకంటే ఏ విషయంలో నేనైతే బాధపడతా ఉన్నానో ఆ విషయంలో నేను ఇంకొకరిని నొప్పించాను అని తెలిసి రాత్రి వెంటనే మరి దాన్ని వెనక్కి తీసుకుంటూ నేను ట్వీట్ చేయడం జరిగింది. కాబట్టి నాకు జరిగిన అవమానం, నేను పడ్డ బాధ ఇంకొకరు పడకూడదు అనేటువంటి ఒక ఆలోచనతోటి నేను బేషరతుగా దాన్ని వెనక్కి తీసుకోవడం జరిగింది. కానీ కేటీఆర్ విషయంలో మాత్రం తగ్గేది లేదు. ఆయన తప్పనిసరిగా క్షమాపణ చెప్పాల్సిన అవసరం ఉంది. నేను కేటీఆరే తానే ముఖ్యమంత్రిగా అన్ని పనికిమాలిన నిర్ణయాలు తీసుకొని ప్రజల సొమ్మును దుర్వినియోగం చేసి కోట్లాది రూపాయల కుంభకోణం చేసి ప్రభుత్వం పడిపోవడానికి ముఖ్య కారకుడు కేటీఆర్. మరి అసలే కేటీఆర్కు పదవీకాంక్ష ఎక్కువ. మరి లోపల ఏమన్నా బొండిగా వీసుకుండో, లేకపోతే తలకాయ బలం కొట్టి సాగు కొట్టి లోపల ఏమన్నా పూడ్చిపెట్టిండో, మరి మనిషి కనపడకపోతే అనుమానపడాల్సిన పరిస్థితి వస్తుంది. కాబట్టి మనం అందరం కూడా పాపం కేసీఆర్ గురించి ఆలోచించాల్సిన అవసరం ఉన్నది. కేటీఆరే తానే ముఖ్యమంత్రిగా డౌట్ కూడా ఆవిడ వెలుగుచ్చారండి. కేసీఆర్ గారు అసలు ఏమైపోయారు అని. ఇప్పుడు నిన్న మాట్లాడింది ఏంటంటే, నిన్న మాట్లాడినటువంటి బయట తీసుకొని ఇవాళ మాట్లాడినటువంటి బయటలో వారు చెప్పినటువంటి అంశం స్పష్టంగా ఒక మాటతో, నేను సమంత ట్వీట్ చూశాను, నేను పడుతున్నటువంటి బాధ అమ్మాయి పడకూడదు కాబట్టి సమంతకి వెనక్కి తీసుకుంటున్నాను. కానీ నాగార్జున పైన, కేటీఆర్ పైన చేసినటువంటి వ్యాఖ్యల విషయంలో నేను వెనక్కి తీసుకోదలుచుకోవట్లేదు అని వారు చెప్పారు. అసలు ఇక్కడే ఆశ్చర్యం కలుగుతూ ఉంది. నిన్నేం మాట్లాడారు? ఎన్ కన్వెన్షన్ కూల్చివేయకుండా ఉండటం కోసం సమంతని పంపించమని కేటీఆర్ నాగార్జుని అడిగారని కొంచెం ఏమనుకోవద్దు, ఇబ్బందిగా ఉంది చెప్పడానికి కూడా. కానీ ఇది ప్రజలకు తెలవాల్సినటువంటి అంశం. కేటీఆర్ సమంతని పంపించమని నాగార్జునని, నాగ చైతన్య అడిగారు ఎన్ కన్వెన్షన్ కూల్చకుండా ఉండటం కోసం. అందుకు సమంత ససేమిరా అంది, ఒప్పుకోలేదు. అందుకని వాళ్ళ కుటుంబంలో విడాకులు వచ్చినాయి, సమంత వెళ్ళిపోయింది. నాగార్జున పంపించాలని చెప్పని ఒత్తిడి చేశాడు, ఆమె అంగీకరించలేదు అని చెప్పి. చాలా పాయింట్ అదేనా బయట ఒకసారి ప్లే చేయండి.
నాగ చైతన్య డైవర్స్ 100% కేటీఆర్ చేయబట్టే అయింది. ఎందుకంటే కన్వెన్షన్ హాల్ని కూలగొట్టొద్దు అని అంటే సమంతను నా దగ్గరికి పంపాలి అని చెప్పి ఆయన డిమాండ్ చేశాడు. సమంత గారిని వెళ్ళమని చెప్పి నాగార్జున వాళ్ళు ఫోర్స్ చేశారు. సమంత నేను వెళ్ళను అనింది. వెళ్ళను అంటే వాళ్ళు చెప్తే వింటే విను, లేకపోతే వెళ్ళిపోండి, డైవర్స్ ఇచ్చారు. ఈరోజు సమంత జీవితం అన్యాయం కావడానికి 100% కేటీఆరే కారణం. అదేవిధంగా 2-3 హీరోయిన్లు పెళ్లిళ్ళు కూడా చేసేసుకున్నారు. ఎందుకు అన్నట్టు ఈ డ్రగ్స్ కేసు రాగానే ఈరోజు మీకు తెలుసు రకుల్ ప్రీత్ సింగ్ ఆల్రెడీ బయట ఆమె పెళ్లి చేసేసుకుందా, ఇంకొకరు 2 హీరోయిన్స్ కూడా గబగబా పెళ్లిళ్ళు చేసేసుకున్నారు. ఈ తలకాయ నొప్పి మాకేంద్ర బాబు, ఇగో ఈ రికార్డు మీద ఉంది నా దగ్గర, మీరు కానీ రాకపోతే ఈ రికార్డు నేను బయట పెడతా అనే పద్ధతిలో చాలా మంది హీరోయిన్లను లొంగపరుచుకున్నాడు. వాళ్ళందరినీ డ్రగ్స్ అలవాటు చేశాడు. ఈయన కూడా డ్రగ్స్ వాడాడు. దానితోటే ఆ రోజు డ్రగ్స్ కేసు కానీ, ఈ రోజు ఫోన్ ట్యాపింగ్ కేసు కానీ, నాగ చైతన్య డైవర్స్ ఈవిడ చేసిన వ్యాఖ్యలు మొత్తం చూస్తే నాగార్జునని చాలా పర్సనల్గా డ్యామేజ్ చేశారు. అక్కినేని కుటుంబాన్ని, నాగార్జునని, నాగ చైతన్యని చాలా బ్యాడ్గా చిత్రీకరించారు. కేటీఆర్ అడగటం ఏంటి, వాళ్ళు అమ్మాయిని వెళ్ళమంటం ఏంటి, అందుకు అమ్మాయి ఒప్పుకోకపోతే ఉంటే వెళ్ళిపోమని చెప్పిన వాళ్ళు డైవర్స్ ఇచ్చారండి. ఇక్కడ ఎక్కడా కూడా సమంతకి డైవర్స్ జరిగింది. సమంత క్యారెక్టర్ విషయంలో ఎక్కడా కూడా తను బలంగా నిలబడినట్టుగా చెప్పారు. కానీ జరిగినటువంటిది మొత్తం ఎవరో జరిగింది డ్యామేజీ, అక్కినేని నాగార్జునకి, నాగ చైతన్యకి జరిగింది, కేటీఆర్కి జరిగింది. సరే, రాజకీయంగా వీళ్ళిద్దరూ మాట్లాడుకునేటువంటి అంశాలు వేరు. కానీ ఇక్కడ డ్యామేజ్ జరిగినటువంటి నాగార్జునకి, నాగ చైతన్యకి మాత్రం సారీ చెప్పను అంది, ఇంకా మాట్లాడతాను అంది. ఈరోజు ఏమన్నది, ఆ రోజు అసలు ఎందుకు తీసుకున్నారో చెప్పలేదు వీళ్ళు, ఇంకా కూడా నేను మాట్లాడతాను, నాకున్న దానితో నేను మాట్లాడానని చెప్పని అన్నది. అంటే నిన్న జరిగిన తర్వాత సినీ ఇండస్ట్రీ మొత్తం రెస్పాండ్ అయిన తర్వాత కూడా కొండా సురేఖలో వారిలో ఇంకా మార్పు రాలేదు. ఈ మార్పు రాకపోవటానికి కారణం ఏంటి? ఎవరైతే టీపీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ దానిపైన రెస్పాండ్ అయ్యాడు. తాను ఒక కామెంట్ చెప్పాడు, ఇది తను వెనక్కి తీసుకుంది కాబట్టి వ్యాఖ్యలు అంశాన్ని ఇంతటితోటి వదిలేయనని. కానీ కొండా సురేఖ గారు వదిలేయలేదు. కొండా సురేఖ గారు ఇంకా అవసరమైతే మాట్లాడతాను, వాళ్ళకైతే నేను సారీ చెప్పను, నాగార్జునకి, నాగ చైతన్యకి అని చెప్పని అన్నారు. చాలా ఇక్కడ ఒక ఆ పాయింట్లో ఒక చిన్న ట్విస్ట్ కూడా కనపడుతూ ఉంది. అసలు తగిలినటువంటి దెబ్బ నాగార్జునకి, నాగ చైతన్యకి, కానీ వాళ్ళకి ఎక్కడా కూడా సారీ చెప్పట్లేదు. ఇంకా పైపెచ్చి ఇంకా మాట్లాడుతాను అంటున్నారు. మరి కొండా సురేఖ గారు ఇంత మాట్లాడుతాను, ఇంత చేస్తాను అని అంటున్నారంటే ఖచ్చితంగా ఇది ఈ అంశం, ఈ వివాదం ఆర్పగలిగినటువంటి వ్యక్తి ఒకే ఒక్కరు. ఎవరు వారు? ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఇది కరెక్ట్ కాదులేమ్మా అక్క, నువ్వు అందరికీ ఒకసారి అది సారీ చెప్పేసానంటే ఆగిపోవచ్చు. కానీ వారి దగ్గర నుంచి డైరెక్షన్ వెళ్ళలేదు. అసలు డైరెక్షన్ వెళ్ళకపోగా ఇంకా మళ్ళీ మాట్లాడారు అని అంటే ఖచ్చితంగా ఏమైనా రేవంత్ రెడ్డి గారు, ముఖ్యమంత్రి గారు వదిలినటువంటి బాణం కొండా సురేఖ గారా అన్న ప్రశ్న కూడా ఉత్పన్నమయ్యేటువంటి పరిస్థితి, అటువంటి చర్చ జరుగుతున్నటువంటి పరిస్థితి ఏర్పడింది. అంటే ఆయన ఇలా అనుమానం ఉండడు, కానీ మొత్తానికి ఇది ఎక్కడి నుంచో మొదలైనటువంటి ఒక వివాదం. ఈ వివాదం చుట్టూతో ఎన్ని అంశాలు ముందుకు వస్తున్నాయా అనేటువంటిది కనపడుతున్న ఇది. అంటే బయటికి కనపడుతున్నది ఒకటి ఉంది, కనపడనటువంటి కోణాలు ఇంకెన్నున్నాయా అనేటువంటిది మాత్రం చర్చ జరుగుతుంది. ఈ అంశాల విషయంలో కనుక లోతుగా వెళితే అసలు ఇప్పుడు కొండా సురేఖ గారు ఈ స్థాయిలో డైరెక్ట్గా కేటీఆర్ గారి వరకు కామెంట్లు చేయొచ్చు, లేదా అంతవరకు అదొక వివాదం. కానీ ఇక్కడ ఇండస్ట్రీని లాగిన తర్వాత ఇప్పుడు ఇండస్ట్రీలో ఉన్నటువంటి వాళ్ళు చాలామంది రెస్పాండ్ అయ్యారు. చాలామంది రెస్పాండ్ అయినటువంటి సారాంశం చూస్తే కూడా కొంచెం ఆశ్చర్యం కలుగుతూ ఉంది. ఒక మహిళా మంత్రిగా ఉన్నటువంటి గౌరవనీయులైనటువంటి కొండా సురేఖ గారు, మీరు ఒక మహిళ గురించి మీరు ఎలా మాట్లాడుతారు, ఒక నటి గురించి మీరు ఎలా మాట్లాడుతారు అంటున్నారు. ఏది? సమంత గారి గురించి. కానీ అసలు డ్యామేజ్ జరిగినటువంటి నాగార్జున గురించి, నాగ చైతన్య గురించి మాట్లాడట్లా. మీరు ఆ సారాంశంలో కొంతమంది మాట్లాడడం అంటే రాజకీయాలతో ఎలాంటి సంబంధం లేని అక్కినేని కుటుంబాన్ని ఎందుకు టార్గెట్ చేశారనేది కొంతమంది అంటే అక్కడ పర్టికులర్ కొంతమంది అలా ప్రశ్నించారు. కొంతమంది సారాంశంలో అది లేదు. మహిళ అనే దాని మీద మహిళకి గురించి మీరు ఎలా మాట్లాడుతారన్నారు.
మహిళను పంపించమంటే ఆమె ఒప్పుకోకపోతే ఆమె డైవర్స్ తీసుకుని పంపించేశారని వాళ్ళ మీద నింద మోపారు. వాళ్ళ మీద 3 నిందలు మోపారు. వాళ్ళు పంపించమంటే పంపించలేదు, వాళ్ళు వెళ్ళకపోతే నువ్వు వెళ్ళిపో అని చెప్పి ఇంట్లో పంపించారని వాళ్ళ మీద నింద మోపారు. ఆ నిందని నేను ఇంక స్టికానై ఉంటాను, నేను దాని మీద మాట్లాడతానని చెప్పి అంటున్నారంటే ఆ బలమైనటువంటి ఆమె వాదన వెనక, ఆమె చేసినటువంటి ఆరోపణ వెనక ఎవరైనా ఒక బలమైనటువంటి వ్యక్తి ఉండాలి. ఆ బలమైనటువంటి వ్యక్తి, ఆ బలమైనటువంటి శక్తి సమాచారం ఉందంటారా ఆవిడ దగ్గర? బలమైన సమాచారం అని అంటే ఆడియో టేప్స్ వివాదం జరిగినప్పుడు ఈ ఆడియో టేప్స్లో ఏదో ఉంది అనేటువంటిది అనేక కథనాలు వచ్చినాయి. ఆ కథనాలకు సంబంధించినటువంటి అంశాన్ని కూడా మనం ప్రసారం చేసాం. అంటే మనం ఏం చెప్పామంటే ఆ రోజు కూడా ఇలాంటి అంశాలు బయట జరుగుతున్నాయి, చర్చ, ఇది వాస్తవమా కాదా అనేటువంటిది ప్రభుత్వం తక్షణం బయటికి తీయాలి. ఇటువంటిది కనుక జరుగుంటే మాత్రం అది అత్యంత క్రూరమైన తీవ్రమైనటువంటి నేరం అని చెప్పిన ఆ రోజు మనం చెప్పాం. ఎందుకు క్రూరమైన తీవ్రమైన నేరం అన్నామంటే ఒక పొలిటికల్, ఒక ఉన్నతమైనటువంటి స్థానంలో ఉన్నటువంటి వ్యక్తి తనకున్నటువంటి అధికారాలను అడ్డం పెట్టుకొని కుటుంబాల్లో జరిగేటువంటి ఫోన్ సంభాషణలు విని వాటికి సంబంధించి మహిళలను లోబర్చుకున్నారు అనేటువంటి ఏదైతే ఆరోపణలు వచ్చినాయో అవి అత్యంత బాధాకరమైన అంశం. అది సమాజం ఎటువంటి పరిస్థితుల్లో కూడా సహించదు. ఇది నిజం అయితే మాత్రం శిక్షించాల్సిందే. నిజం కాకపోతే ఈ ఆరోపణలు చేసినటువంటి లేదా ఇటువంటి వాటిని బయట ట్రోల్ చేస్తున్నటువంటి వాళ్ళ మీద శిక్షించాల్సిందే అని చెప్పి మనం చెప్పాం. దానికి పాపం కేటీఆర్ గారు మనకు నోటీస్ పంపించారు, లేఖ నోటీస్. మనం ఏం చేస్తాం అంటే ఇప్పుడు అది ఆయన మీద వచ్చినటువంటి అంశానికి, సారాంశానికి సంబంధించి అది అనేక మంది మాట్లాడుతున్నారు. అది ఆయన్ని ప్రొటెక్ట్ చేయాల్సిందే. అది నిజంగా జరిగి ఉంటే ఆయన శిక్షించాల్సిందే. ఇది తేల్చమని చెప్తే వారు నోటీస్ పంపిస్తారు. ఏం చెప్పాలి సార్? అది జరిగింది. ఇప్పుడు జరగాల్సింది ఏంటంటే